ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత ముదురుతోంది. G7 సమిట్ నుంచి అమెరికా వెళ్లిన ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరు దేశాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా టెహ్రాన్పై టెల్ అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అంతేకాకుండా టెహ్రాన్లోని 10 అణు కేంద్రాలపై టెల్ అవీవ్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్లోని సైఫా బ్యాంకుపై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ జరిపినట్లు టెహ్రాన్ మీడియా చెబుతోంది. దీంతో డబ్బులు విత్డ్రా చేయడం కోసం ప్రజలు ఏటీఎంల ముందు క్యూ కట్టారు. అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అత్యంత ఖచ్చితత్వంతో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా గిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. తమ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు టెహ్రాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. కెనడాలో జరుగుతున్న G7 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. G7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు తిరిగి వెళ్లారు. ఇక వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఆదేశించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ చేసిన వ్యాఖ్యల్ని ట్రంప్ ఖండించారు. తాను G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మ్యాక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ట్రూట్ వేదికగా పోస్ట్ చేశారు. తాను అమెరికా వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదని, అంతకంటే పెద్దదే జరగబోతోందంటూ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. తాజాగా లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకల్ని నిలిపివేశాయి. టెహ్రాన్లో భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ను వీడి వెళ్లాలని సూచించడంతో పాటు ఎంబసీని సంప్రదించిన భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కోరింది.